శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 7వ కందార్థము క్రమ సంఖ్య 112. పంచాశదక్షరముల ప్రపంచముదానుద్భవించే ప్రణవాక్షరమందంచు శృతులెన్నే దానెరుకంచని నీ వెరిగి ఎరుగు అచలముదీనన్ నిల్పకు మెరుకానచలములోనన్ చంచలమతి చేతా చతురాక్షరేక్కువంచెంచేదవెందుకు ఇది నమ్మకెరుగుమి అచలముదీనన్ నిల్పకు మెరుక అచలములోనన్. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ తరువులు మతాల లక్షణము నుండి ఈరోజు మనము 7వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 112. క్రిందటి కందార్థములో మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి చేయదగునని మదిలో నేనెరుగు నీకు చెప్పితి. అంటే ఇక్కడ గురువాక్యము యథాతథగా శిష్యుడు పాటించవలసి ఉన్నది. ఎందుకు అంటే లోగడ పదుగురు నిన్ను చూచి బలి శభాస్, ఈ త్రోవకెదురు లేదనటట్టు ఇదిగో నే చేసేదా అంటూ సెలవిచ్చారు. అంటే వాస్తవ రూపంగా జీవిత విధానములో ఆ జీవిత విధానములో ప్రవేశపెట్టే నడక నేర్పుగలుగును. మరి ఇటువంటి విధానములో అంటే అందుకనే అక్కడ పూను రుచి పుట్టితే లేకపోతే రుచి పుట్టదేని పోనీ నీ మనసు అంటూ మనకు తెలియచేశారు. కాబట్టి చేసేదానిలో లో తిరిగి నీకు రుచి పుట్టది అని పోనీ నీ మనసు, రుచి పుట్టితే పోను నీ మనసు అంటూ తెలియచేశారు. కనుక అటు జీవిత విధానములో ప్రవేశము పెట్టే నడక నేర్పుగలుగును. ఇటువంటి విధానములో శిశునికి కొన్ని ఇష్టమైనవి కష్టమైనవి కూడా ఉండవచ్చును. ఎందుకంటే విషయ సంబంధమైన మనస్సు స్వార్థపరమైనది కనుక ఇది గురువాక్యమును కూడా శంకించును. కనుక విషయ రాగిత్యమునకై జనన మరణ రాగిత్యమునకు ముఖ్యంగా విచారించవలసినది ఎలాగంటే సత్యం బ్రూయాత్, సత్యమునే చెప్పుము. సత్యం ప్రియం బ్రూయాత్, సత్యమై ప్రియమై ఉన్నది మాత్రమే చెప్పుము. న బ్రూయాత్ సత్యం అప్రియం, అనగా సత్యమైనదైనా ప్రియమైనదైనా ఇష్టం లేనిచో చెప్పవద్దు అంటూ. ఎందుకు అంటే కార్యసాధనకు ఉండవలసిన యోగ్యత అధికారాన్ని బట్టి ప్రబోధ చేయవలేను అంటూ మనకు క్రిందటి గంధార్థములో
విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయం మతాల లక్షణంలో 7వ కందార్థము క్రమ సంఖ్య 112 మత నిరసన. పంచశతాక్షరముల ప్రపంచము తానుద్భవించే ప్రణవాక్షరమం అంచు శృతులెన్ని దాన్నెరుకంచని నీ వెరిగి ఎరుగు మచల మోధీనన్ నిల్పకు మెరుక అచలములోనన్ చంచాల మతి చాత చతురాక్షరెక్కువం చదవెందుకు ఇది నమ్మకెరుగుము అచలమోదీనన్ నిల్పకు మెరుక అచలములోనన్. పంచాశత్ అక్షరములు శిష్య. గురుదేవా, పంచాశత్ అక్షరములు అనగా 50 అక్షరములు. అంటే అకారము మొదలు క్షకారము వరకు గల 50 అక్షరములు సంస్కృత అక్షరములు. ఆ ప్రపంచము శబ్ద ప్రపంచము తానుద్భవించే ప్రణవాక్షరమై. ప్రణవాక్షరమై అనగా ఆ యా రా వా లా అను బీజాక్షరములచే ఏర్పడిన శబ్ద బ్రహ్మము, అదే ఓంకారం. అంచు శృతులెన్నే ఈ విధానము శాస్త్రములందు చెప్పబడుచున్నది. అంటే సృష్టికి పూర్వము తానే అచల స్థితిలో కూడా సుషుప్తి అవస్థగా ఉన్న బ్రహ్మమునందు నేను అనేక మగుదునుగాక అను సూక్ష్మ సంకల్ప ఫలముచే అప్రథమంగా చలనం ఏర్పడి అనగా ఓంకారం. ఆ ఓంకారం అనగా అకార ఉకార మకార అర్ధమాత్రా స్వరూపమై సత్వరజస్తమో గుణాత్మకమై హం బీజము, యం బీజము, రం బీజము, వం బీజము, లం బీజయుక్తమై బ్రహ్మాండాకారము చెంది ఒక్కొక్క బీజమునకు ఈ ఒక్కొక్క బీజమునకు 10 అక్షరముల చెప్పున పంచాశత్ రూపమై అనగా 50 అక్షరములతో అశబ్ద బ్రహ్మముగా పరిణామము చెంది అవర్ణాత్మకం ధన్యాత్మకం అను పేర్లతో సమస్త వాగ్మయంగా ఏర్పడి ఉన్నది. ఇదే ప్రణవ స్వరూపము, ఇదే శబ్ద బ్రహ్మము, అదే ఓంకారము. అంచు శృతులెన్నే అంటే తాను నేను అను ప్రణవాక్షరమునందే పుట్టినవని శృతులు తెలుపుచున్నవి. దాన్ని రుకంచని దాన్నే గుర్తెరిగే శరీరమని, ఆత్మ అని, ఎరుక అని దీన్నంతయును ఎరుకగా గుర్తించుము, తెలియము. ఇక గుర్తించి తెలుసుకున్న తర్వాత నీ వెరిగి ఎరుగు మచలము దీనన్ ఆ విధముగా నీవు దృఢపరుచుకొని ఆ తెలివి చేతని అంటే స్వతహా సిద్ధమైన పరిపూర్ణ పరబ్రహ్మమును గురుముఖత విచారించి ఎరుగకు మూలము గాని స్థానము గాని లేదని తెలుసుకొనుము. ఆ పైన నిల్పకు మెరుక అచలములోనన్ ఆ పైన అంటే ఆ ఎరుకకు పరిపూర్ణమందు దీనికి మూలము గాని స్థానము గాని లేదని దృఢపరుచుకొని
లేదని లేకుండా పొమ్ము. అట్లుగాక చెంచాలామతి చేత చతురాక్షరెక్కు వంచదవెందుకు, ఇది నమ్మకు. అంటే ఏకాగ్రము లేని బుద్ధి చేత అనగా చపలా చిత్తుడవై వస్తునిచ్చే జ్ఞానము తెలియక చతురాక్షరి అయినా అనగా అకార ఉకార మకార దీర్ఘము అంటే మాతృకలు. ఈ అకార ఉకార మకార లేక నారాయణాను శబ్దము అధికమైనదని బ్రహ్మమని తలచదవెందుకు, ఇది నమ్మకు. శబ్ద బ్రహ్మమే గొప్పదను మాట అంగీకరించకు, దాని నమ్మకము. అచలమును ఎరుక చేతినే ఎరిగి పరిపూర్ణములో ఎరుక లేదని విడిచిపెట్టుము. ఓంకారం అనగా ప్రణవము. ఆ ప్రణవ స్వరం అకారాది అచ్చులు పరబ్రహ్మ స్వరూపం కనుక హరినెరుగుట సాధ్యపడదు గాని ఓంకారం యొక్క అస్థాన స్వరూప స్వభావములు తెలుసుకున్నవాడే దానిని ఎరిగిన వారల మగుదుము. ఓంకారమును గూర్చి అంటే 10 అక్షరముల చేత అంటే శబ్ద విస్తీర్ణమైన ప్రపంచము పుట్టినది. ఇందుకు కారణము ప్రణవాక్షరమనే శృతులు నిర్ణయించుచున్నవి. అంటే ఆ ప్రణవమే ఎరుక అని తెలుసుకొనుము. ఆ పరబయలునందు ఓంకారమును నిల్పకుము అని ఆ కృష్ణదేశికేంద్రులు వారు ప్రబోధించినారు. కనుక ఓంకారం అనగా ఎరుకయని స్పష్టపరిచినారు. మరి ఓంకారము ఏకాక్షరమా లేక అక్షర సమూహమా అంటే మనకు గీతాచార్యులు ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహన్మామనుస్మరన్ ప్రయాతిత్యఛందేకం సయాతి పరమాం గతిం. కృష్ణ పరమాత్మ ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ అని భగవానుడు ప్రబోధించి ఉన్నారు. అంటే నారద మహర్షి దీనిని అమాతృకగా నడవగా మరి శ్రీ వశిష్ఠుల వారు దీనిని త్రిమాతృకగా వివరించింది. కానీ యజ్ఞవల్క్యులు వారు దీనిని చతురాక్షరిగానే వర్ణించారు. కనుక శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు దీనిని చతురాక్షరిగానే స్వీకరించి బలపరిచినారు. కావున అకార ఉకార మకార అర్ధమాతృకా స్వరూపమైన ఈ ప్రణవం వలన ప్రపంచమాయను. అది ఎట్లనగా అకారము లయము పొందగా భూమి, అగ్ని, ఋగ్వేదము, భూలోకము, బ్రహ్మలోకము ఆవిర్భవించెను. మరి ఉకారము లయం పొందగా అంతరిక్షము, యజుర్వేదము, భూర్లోకము, సనాతనమైన విష్ణువు ప్రభవించెను. ఇక మకారము లయము పొందగా మకారము వలన ద్యులోకము, సూర్యుడు, సామవేదము, స్వర్లోకము, మహేశ్వరుడు ఉద్భవించిరని శాస్త్రములు తెలుపుతున్నవి. అయితే
ప్రణవోయి పరం బ్రహ్మ ప్రణవచ్చ పరస్పృత అనగా ఆ ప్రణవము నిశ్చయముగా పరబ్రహ్మ స్వరూపమే. దీనిని అచల ఋషులు అచ్చు తెలుగులో ఎరుకన్నారు. ఓంకారమును అచల ఋషులు మరియు శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు లేనెరుగయని అన్నారు. ఎరుగనగా ఓంకారము మెరుపు వలె నున్నావనిపించి వెంటనే ఏమీ లేకపోయేది, కలవంటిది అని శివరామ దీక్షితుల వారు తెలిపినారు. ఎరుకే పిండ బ్రహ్మాండములు, జీవేశ్వరులు, దేహీ దేహములు, జ్ఞానేంద్రియములు ఇదే. అయితే వీటిలో కన్ను ముఖ్యమైనది. ఇది ఎరుకకు స్థానమని అందరూ. ఎరుకే ఖండాఖండములుగా అఖండముగా కూడానున్నది. ఎరుకే ఖండాఖండములుగా అఖండముగా కూడానున్నది. ఆత్మానాత్మలు, సదసత్తులు, శివశక్తులు, పంచభూతాకారమైన జడాత్మకమైన ప్రపంచము, నాద బిందు కళలు, దేహేంద్రియాలు, ప్రకృతి పురుషుడు, రాకడా పోకడా, నేను మేను అనేది ఇదే. దేవుడను నేనే అనేది ఇదే. వేద శాస్త్రములు పురాణములని వ్రాసుకున్నది ఇదే. ఇదే ఓంకారము. ఎరుక జ్ఞానములు ఎరుకే. స్థూలముగా విశ్వమందు నేత్రగోచరముగు ప్రకృతి ప్రతిదీ ఎరుక స్వరూపము. అసూక్ష్మముగా మనోగోచరముగు ఆత్మ సచ్చిదానంద స్వరూపమే. ఎరుక మరుపులు ఎరుక స్వరూపమే. అనేకం ఏకం ఇదే. ఇదే సాక్షి, ఒకటై ఉంది. తనలో తానే అనేకంగా భ్రమిస్తుంది. ఇదే అభిమానం. చీకటి వెలుగు నిర్ణయం చేసేది ఇదే. క్షత్రజ్ఞులో ఎరుకనే. అదే ఎరుక స్వరూపమే. అక్షణమైన ఊరక ఉండక ఎరుక ఏదో ఒక వ్యవహారము చేస్తూనే ఉంటుంది, చేస్తుంది. మార్పు, విక్షేపము, చాంచల్యము, సంకల్ప వికల్పములు చేయట దీని స్వభావము. అనేకం ఏకం ఇదే. ఎరిగేది ఇదే. వచ్చేటప్పుడు నీవు ఎక్కడి నుండి వచ్చినావు, పోయేటప్పుడు ఎక్కడికి పోతావు అని ఎరిగే దిక్కులేనిది. దీని రాకడా పోకడనే ప్రపంచోత్పత్తి, స్థితి లయములు. దీనికి మూలమే లేదు. అన్నిటికీ మూలము ఇదే. సర్వక్రియలకు ఇదే కర్త. ఇదే ఓంకారం. ఇదే విక్షేప ఆవరణములు. ఇదే బీజ వృక్షములు. ఒక్క మాటలో చెప్పాలంటే హరి తప్ప మిగతాదంతా ఎరుకనే. ఇక ఎరుకను లేనెరుకని ఎందుకు అన్నారు అంటే, అద్వైతులు బ్రహ్మము మాయా వేరు అంటూనే మాయా బ్రహ్మం యొక్క శక్తి అంటారు. ఈ విషయమును పరిశీలించిన మాయా బ్రహ్మము రెండు ఒకే నాణెపు బొమ్మ ఎట్లుంటుందో, ఒకవైపు బొరుసు ఒకవైపు బొమ్మ. ఆ బొమ్మ బొరుసు లాంటివి. అంటే బ్రహ్మమే మాయ, మాయయే బ్రహ్మము.
వస్తు నిశ్చయం గల వారికి విషయము అనుభవగమ్యమే. అంటే ఇతరులు చెప్పే బ్రహ్మము ద్వంద్వరూపముగానున్నది. ఈ మాయా బ్రహ్మగల సమిష్టి రూపమైన ఏకైక వస్తువునికే లేనెరుకయని నామకరణము చేసి ఉన్నారు. ఎందుకనగా ఈ బ్రహ్మమునకు హరియందు మూలము గాని నిలిచేటందుకు స్థానము గాని లేనందున దానిని లేనెరుకయని వ్యవహరించుచున్నారు. కావున ఓంకారమును లేని ఓంకారమనవలైను. కనుకనే కృష్ణదేశికేంద్రుల వారు లేనెరుకని ఎరుకని ఎన లేనెరుక ఎట్లయనున లెస్సగ వినుమా, లేని మృగజలము వంధ్యాసూనులు కలిగిండి వెతకి చూడాలేనట్లు ఈ లేనెరుక యాడాలేదిట్లు. తాను పురుషుడు శశ విధానము గగన ప్రసూనము నరుని స్వప్నానందమివి వెతకి చూడా లేనట్లు ఈ లేనెరుక యాడాలేదిట్లు అంటూ కృష్ణ ప్రభువులు సెలవిచ్చారు. మృగజలము వలె వంధ్యాసూరుని వలె వెతికి చూడ ఎక్కడా లేనట్లు. అచల సిద్ధాంతం ప్రకారం ఓంకారమనగా ఎరుక పరిపూర్ణమందు వెతికిన ఎక్కడా లేకుండును. కనుక దానిని లేని ఓంకారమని లేనెరుకయని తెలిపినారు. ఆకాశ గుణశబ్దో నిశ్శబ్దో బ్రహ్మవుక్షతే అన్నట్లుగా ఆ దృష్టి ఎందుంచుకొని, అందుకని అక్కడ సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత ప్రభువులు ఓకు వలుపల బిందు ఉంచితే ఓం అని శబ్దించును, దాపల బిందువు నుంచితే ఏమనదు భక్తులారా, పరిపూర్ణ బోధచే మేలుకొన్న ఎరుక ఎన్నడుండదు, గురు కటాక్షము చేత తొలగును గుర్తెప్పుడు భక్తులారా అంటూ శ్రీ సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత ప్రభువులు తెలిపి ఉన్నారు. అట్లే శ్రీ భీమానంద హనుమద్దేశికేంద్రుల వారు శంకలు దీరను 8 అంకెలలో వంటునొకటి ఆత్మనబడును, రంకుల బొంకుల జగమిది వంగలు లేనట్టి అచలం వాసిగా గనుడి పై సున్నుడి వైకుంఠామనుడి. దేశీకు శ్రీ వెంకటేశ్వర కృపచేత శాశ్వత పదవిలో శబ్దించకుండు వాసిగా ఘనుడి పై సున్నుడి వైకుంఠమనుడి అంటూ మనకు ఇందులో భావమును హనుమద్దేశికేంద్రుల వారు కూడా తెలియజేస్తున్నారు. ఆత్మాతీతం కేవలాత్మ అనే శృతిని బలపరుచుచున్నది. దీనినే గుర్తుగా అది ఎట్లనగా ఒకటి అనినది ఆత్మ అంటే దాపల సున్న ఆకాశం, దీని వలన తత్వస్వరూపమైన ప్రపంచం ఏర్పడును. ఇది లెక్క పెరిగే పద్ధతి. మరి వలపల సున్న హరికి ప్రతీక, ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కథాచన అన్నట్లు. అంటే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదను భావమును స్థిరపరుచుచున్నది. అందువలన సృష్టికి ఆధారం ఓంకారమే అనియు, అదే అధిష్టాన చైతన్యమనియు, సకల జీవోపాధులకు మూలమనియు, మూలము లేనిదనియు తేలినది. సకల జీవోపాధులకు మూలమనియు తేలినది. కానీ దానికి మాత్రము మూలము లేనిది లేదని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని అచల ఋషులు నిర్ణయించి ఉన్నారు. కనుక ఇదే మాటను అశరీరం సర్వదా హస్తి శరీరం తకితం తదా అయమేవ సద్యోముక్తిరన్యదా భ్రమకారణం. శరీరము లేని హరి అనగా పరిపూర్ణము, ఎల్లప్పుడూ ఉన్నది. శరీరము ఎప్పుడునూ లేదు. ఈ సిద్ధాంతము దృఢమైన తక్షణమే సద్యోముక్తి లభించును. కానీ ఇతర సిద్ధాంతముల వల్ల భ్రాంతి అధికమగును అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని ఇంకా తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.